తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరం ఏర్పడితే పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే కియా కారు రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే కియా కారు రాత్రంతా పడ్డ కామారెడ్డి జిల్లాను వానలు ముంచెత్తాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఈ వారం కారణంగా రోడ్లన్నీ జలమలమయ్యాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మపూర్ గ్రామం వద్ద రోడ్డు కొత్తకు గురైంది. దీంతో రాకపోకలు తీవ్ర అంతరం ఏర్పడింది. కారే కియా కారు రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే కియా కారు రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో తిమ్మారెడ్డిలోని కళ్యాణ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వరద కారణంగా కామారెడ్డి, బిక్కనూరు సమీపంలో రైలు పట్టాల కింద గండిపడింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే కియా కారు రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. రాంజపేట మండలం తాళమడ్ల రైల్వే వంతెన కిందకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆ వరదలో ఓ కారు ప్రమాదవశాత్తు చిక్కుకుంది. ట్రాక్టర్ సహాయంతో కారును గ్రామస్తులు బయటకు తీశారు. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఇల్లు మొత్తం ఖరాబ్, పుస్తకాలు పెద్ద కారే కియా కారు రాత్రంతా పడ్డది అన్నప్పుడే ఇంత ముందు జాగ్రత్త పడ్డాయి. ఏకదమ్ భూమితోందిలే మజా ఉందిగా ఫ్రెండ్స్, ఏమంటారు రకంగా రేంజ్లా
తాడ్వాయి మండలంలోని భీమేశ్వర ఆలయం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పంట పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో ప్రవాహం భీమేశ్వర ఆలయం వరకు చేరింది. దెమికలన్, చందాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కూడా వర్షాలకు వాగులు వంకలు పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇందుకు సంబంధించి అటు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? మరి ఇప్పటికే రాబోయే 2 రోజులు కూడా ఇంకా భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, గత తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యి వాగులు వంకులు పొంగిపొరులుతున్నాయి. ఇక రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్ల మీద రాకపోకలు కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. గడిచిన 24 గంటల్లో చూస్తే మాత్రం ఎల్లారెడ్డిపేటకు సంబంధించి ఈ జిల్లాలో కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డి కళ్యాణ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగుపై బొగ్గు గుడిచి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికుల వరదలు చిక్కుకున్నారు. DCM లో అమర్చిన వాటర్ ట్యాంక్ ఎక్కి పైకి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ వరద కారణంగా కామారెడ్డి బిక్కనూరు సమీపంలో రైలు పట్టాల కింద గండిపడి దీంతో రైళ్లు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో మాత్రం వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. లోటత్తు ప్రాంతాలు జలమయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే గనక 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆ విధంగా ఉంది. ఇక హైదరాబాద్ చూస్తే మాత్రం 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాకు సంబంధించి కూడా 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడిక్కడ పొలాలు కావచ్చు, చేళ్లు చిలకలు, పత్తి చేళ్లు ఇవన్నీ కూడా నేలమట్టమయ్యాయి. ఎందుకంటే వరద బీభత్సంలో ఎక్కడిక్కడ నేలమట్టమయ్యాయి అని చెప్పొచ్చు. ఇక రైతులు కూడా లబోదిబొమ్మంటూ కొడుతున్నారు. 6 గంటలు శ్రమించి కష్టపడి పైరు చేతకొచ్చే మూమెంట్ లో ఈ అకాల వర్షానికి మాత్రం భారీ వర్షాలకు పంట పొలాలు మునిగిపోయినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని సమీపంలోనే ఎక్కడికైతే మొత్తం మీద ఏదైతే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బిక్కనూరుకు సంబంధించినటువంటి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయ్యాయి. మరోవైపు వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్యపూర్ వద్ద కూడా రోడ్డు కోతకు గురైంది. దీంతో రాకపోకలు కూడా తీవ్ర అంతరం జరిగింది. ఇదే నేపథ్యంలో తిమ్మారెడ్డి కళ్యాణ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాకపోకలు నిశ్చయమయ్యాయి. ఇక రైల్వే శాఖ కూడా ఆ నేపథ్యంలోనే ఏదైతే హైదరాబాద్ టు పలక్నామా టు మెదక్ వెళ్లాల్సిన రైలు కూడా దారి మళ్లించి ఆపివేయడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే రైలు పట్టాలపై కూడా మరమ్మతులు చేపట్టే విధంగా వర్షం సూచన తక్కువైతే అక్కడ రైలు పట్టాలపై కూడా వారు సహాయక చర్యలు చేపడతారు. ఇక NDRF బృందాలు కూడా రంగంలో దిగాయి. ఎక్కడ కూడా ప్రాణనష్టం, ఆస్తినాశం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉందన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి కలెక్టర్లు ఉన్నట్టే తెలుగు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కూడా రంగంలో దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైన నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా చేరుకుంటున్నారు. ఎక్కడన్నా ఇళ్లలోకి నీళ్లు చేరిన వాళ్ళందరినీ కూడా వారి సహజకు వారిని కూడా శిబిరాలకు తరలిస్తున్నారు. సహాయ శిబిరాలకు NDRF బృందం రంగంలో దిగి ఒక్కొక్కరు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వారందరినీ కూడా వేరే చోటికి తరలిస్తున్నారు. ఒకవేళ కనుక మొత్తం మీద ఇళ్లలోకి నీళ్లు వచ్చే ఉంటే ఎవరిని కూడా ఉండకూడదు అక్కడ అంటూ కూడా చెప్తున్నారు. కానీ వాగులు వంకలు పొంగిపొల్లుతున్న నేపథ్యంలో ఎవరిని కూడా ఆ ఏరియాకి పోవద్దు. ఇక కరెంటు స్తంభాలకు వచ్చి పోవచ్చు, లేదంటే లైన్ మెన్లకు సంబంధించి కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు ఆర్డర్ చేయడం జరిగింది. ఎవరైనా విద్యుత్ సరఫరాకు సంబంధించి తీగలు కానీ ముట్టుకోకుండా ఫైర్ స్టేషన్లకు సిబ్బంది ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కుండపోత వర్షం, భారీ వర్షాల నేపథ్యంలోనే ఒక్కసారిగా జలమైన రోడ్లే కావచ్చు, రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో 2 రోజులు కూడా ఈ వర్ష సూచన పెరుగుతున్న నేపథ్యంలోనే సహాయక చర్యలు కూడా ముమ్మరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టిందని చెప్పొచ్చు. ఇక ప్రతి ఒక్కరు కూడా గ్రామ పంచాయతీలు కావచ్చు, లేదంటే నగరాలు కావచ్చు, లేదంటే జిల్లాలు కావచ్చు, కేంద్రాలకు సంబంధించిన బలగాలు కూడా దిగుతున్నట్టుగా నేపథ్యం సహాయక చర్యల్లో భాగంగా చేస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. అత్యవసర సమయాల్లో తప్ప ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు. సహాయక చర్యలలో టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాల్సింది కూడా అక్కడ జిల్లా కలెక్టర్లు ఆదేశించడం మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.
ఆడ కూడా నలుగురు శేఖర్ గాంధీ అరే భాష నీకు ఇస్తే నాకు ఇయ్యలేవేను 20 ఇచ్చిన వాడా ఇంకొకటి ఫస్ట్ నాది ఉండే మైములాంటికి ఇచ్చేసాను మైములాంటికి ఇచ్చిన నాది నేను పట్టుకున్నా చూడండి ఏం కాదు సార్ ఇక మనకు రాదు ఇక చేరిండు తీసుకొని వస్తున్నాడు సార్ రిటర్న్ అయింది ఇరిగిపోయింది కాదు అది ఆగిపోయింది కొట్టుకపోతున్నది అయిపోయింది సార్ ఒక్క నిమిషంలో రీచ్ అయిపోతుంది కొడతారు కదా కిక్ కొడతారు కదా అదేంది ఎదురొస్తుంది ఆగిపోలేదు అరే చిత్రేజ్ బాలకృష్ణ దగ్గర మనదేగా మరి నీ దగ్గర ఉన్నది? సార్ రాజు మరి నేను చిత్ర ఇచ్చిరా శేఖర్ గాంధీ అరే భాష నీకు ఇస్తే ఎవరికి ఇష్టం నాకు ఇయ్యలేవేను 20 ఇచ్చిన వాడా ఆడ కూడా నలుగురు డేంజర్ జోన్ ఉన్నారు భయ ఆడ కూడా డేంజర్ జోన్ ఉన్నారు అది కూడా